ముగియనుంది 10 గంటల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో మొన్నటి నుంచే ప్రలోభాల పర్వానికి కూడా పార్టీలన్నీ కూడా తెరతీశాయి. ముఖ్యంగా డబ్బుతో ఓట్లను కొనే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. ఓవరాల్గా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నప్పటికీ కూడా 3 పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తించాయని చెప్పుకోవచ్చు. ఇటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, హైదరాబాదులో మరి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇదే క్రమంలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి రోడ్ షోలు నిర్వహించారు, కార్నర్ మీటింగులు నిర్వహించారు, బైక్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎక్కడికక్కడ గప్చుప్ పరిస్థితి అయితే మరి ప్రచారానికి సంబంధించి గప్చుప్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే జూబ్లీహిల్స్లో 4 లక్షల మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో మరి 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో ఇప్పటికే ప్రచారాన్ని పూర్తి చేస్తూ 1 దఫా 2 దఫాలు కూడా పూర్తి చేసిన పార్టీలన్నీ కూడా 1 దఫా 2 దఫాలుగా కూడా డబ్బుల పంపిణీ చేస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి ఓటర్లంతా కూడా మరి కొంత చైతన్యం అయితే కనిపిస్తుంది జూబ్లీహిల్స్ ఓటర్లలో. ఎందుకంటే గతంలో కేవలం 43% మాత్రమే ఓటింగ్ నమోదైన పరిస్థితి, ఇప్పుడు అది ఖచ్చితంగా 60 and above పర్సెంటేజ్గా నమోదయ్యే పరిస్థితి ఉంది. ఓటర్లకు ఓటేసుకునే అవకాశాన్ని అయితే ఎలక్షన్ కమిషన్ స్వేచ్ఛగా కల్పించేందుకైతే ఒకవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదే క్రమంలో పార్టీలన్నీ కూడా ఇక ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్. ఈ బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్టూడియోలో ఉన్నారు రామ్మూర్తి గారు. అదే క్రమంలో డాక్టర్ పివి రెడ్డి గారు బీజేపీ నాయకులు, తర్వాత వెంకట్ గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఉప్పల లక్ష్మణ్ పొలిటికల్ అనలిస్ట్ కూడా ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. మొత్తానికి జూబ్లీహిల్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటలకి మరి ప్రచారం ముగించాల్సిన పరిస్థితి. 5 నుంచి తర్వాత 11వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ జరిగే వరకు కూడా మరి కొంత అంతర్గతంగా జరిగే ప్రచారానికైతే ఈరోజు మరి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 3 పార్టీలు కూడా మరి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలోనే ఇక ఈ పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ అంశంలో మరి మనతో పాటు స్టూడియోలో ఉన్న రామ్మూర్తి గారు ఏం మాట్లాడతారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్కారం అండి. బీఆర్ఎస్ పార్టీ ఇక ఈ దెబ్బతో క్లోజ్. ఎందుకంటే జూబ్లీహిల్స్లో మీరు 11 సంవత్సరాలుగా మాగంటి గోపీనాథ్ గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మీరు కావాల్సినంత అభివృద్ధి చేయలేదు, జూబ్లీహిల్స్లో అసంతృప్తి ఉన్నది. ఏం చెప్తారు? వాస్తవంగా జూబ్లీహిల్స్కి మేము ఏం చేసినాం అన్నది ప్రజల కళ్ళ దగ్గరనది. ఎందుకంటే చాలా చేసినాం మేము. ఏదైతే ప్రగతి నివేదిక కూడా మొన్న కేటీఆర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీకి 5,328 కోట్లు మేము ఏదైతే సంక్షేమంగా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు మేము చేసినాం. హైదరాబాద్లో మొత్తం దాదాపు 42 ఫ్లైఓవర్లు కట్టినాం. అదేవిధంగా అన్ని విధాలుగా హైదరాబాద్ని ఐటీ రంగంలో అదేవిధంగా వివిధ రంగాల్లో ఒక పరిగెత్తించిన పరిస్థితులను తీసుకొచ్చి ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా ఘోరంగా అసలు మతిస్థిమితం తప్పిందా లేకపోతే వాస్తవంగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పంపాలా అర్థం అవ్వట్లేదు. ఏదో రోడ్ల కింద బాయిల్లో వినా అని చెప్తాడు. 7 ఉన్నాయండి, మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. ఎందుకంటే రోడ్ల కింద ఎక్కడ బావి ఉన్నదో ఏ బాయిలో పడిపోతారో తెలియదు, అలాంటి పరిస్థితులు. అదేవిధంగా ఈ రోజు నేను వాస్తవంగా ఏంటంటే బీజేపీ గురించి కూడా చెప్తా. ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడుతుందండి బీజేపీ. ఎందుకంటే మిత్రుడు చూడాలి, ఇది ఒక క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏదైతే బీజేపీ మిత్రుడు ఇవి 100 హామీలు వివిధ సందర్భాల్లో ఏదైతే బీజేపీ పార్టీ కేంద్రకు సంబంధించిన మంత్రులు అదేవిధంగా ప్రధానమంత్రి వివిధ సందర్భాల్లో ఎన్నికల సమయంలో వివిధ సందర్భాల్లో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు. ఇందులో 100 హామీలో ఒక్కటన్నా నెరవేరిందని అడుగుతున్నా. ఏమని చెప్పిలండి, నారాయణపేటలో బీజేపీ ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్ మంజూరు చేస్తా. ఎవరన్నారండి? హోమ్ మినిస్టర్ ఏదైతే అమిత్ షా అన్నాడు. అదేవిధంగా ఆదిలాబాద్లో సిమెంట్ ప్లాంట్ నిర్మిస్తాం, హోం మంత్రి అమిత్ షా. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మిస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తాం, ఏదైతే కేంద్ర మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ గారు. అదేవిధంగా